చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ఫౌంటైన్. ఇప్పుడు మీరు విన్నది మా పాప వాయిస్. ఇలా బయటికి తీసుకెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా మీ పిల్లలు ఇలా ఏదైనా కావాలని ఏడ్చేవారా? హలో, వెల్కమ్ టు లిటిల్ స్టార్స్. నిన్న సెకండ్ సాటర్డే కదండి, సరదాగా పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని మన వైజాగ్లో ఉన్న వుడా పార్క్ తీసుకెళ్ళాము. వీకెండ్స్లో పెద్దవాళ్ళకి మెంటల్గా పీస్ఫుల్గా ఉండడానికి, పిల్లలు స్పెండ్ చేయడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. ఇక్కడ బోట్ ఆర్ షిప్ చాలా న్యాచురల్గా ఉంది కదా ఈ ఫౌంటైన్. నైట్ టైం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇది చూసి మా పిల్లలైతే ఇది నిజందేమో అని చెప్పి అందులో కూర్చోబెట్టమని అడుగుతున్నారు. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇది అరకు ట్రైబల్స్ డ్యాన్స్ థీమ్ వచ్చి ఇక్కడ ఇలా ఉంది. కొంచెం అక్కడ స్పెండ్ చేసి ఇక్కడ మా పిల్లలైతే ఇక్కడ ఉన్న రాడ్స్ని కూడా యూజ్ చేశారు. అక్కడ ఒక చిన్న హార్స్ ఉంటుంది. హార్స్ ఎంత న్యాచురల్గా ఉందంటే దానిపైన కూర్చొని నిజం హార్స్లా ఫీల్ అయ్యారు. కొంచెం టైం ఆడుకున్నారు. ఆ రోజు మేము వెళ్ళేసరికి చాలా స్కూల్స్ వాళ్ళు సెకండ్ సాటర్డే కదా పిక్నిక్ కోసం అని వచ్చారు. పార్క్ అంతా ఫుల్ హడావిడిగా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా. అక్కడ ఫుల్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. పిల్లలు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇక్కడే ఉంటుంది. మా పిల్లలు చాలా చిన్నపిల్లలు కాబట్టి చాలా బాగా ఆడుకున్నారు. ఇక్కడ మా బాబు ఇంకా అవన్నీ వెళ్ళకముందే ఫస్ట్ ఇదంతా చూసి యాక్చువల్గా అది జంప్ చేసేది, బట్ దాని కింద నుంచి అలా చేసుకుంటూ వచ్చాడు. ఏదైనా పిల్లలతో స్పెండ్ చేయడానికి వుడా పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో పిల్లలు ఆడుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సర్కిల్స్లా తిరగడానికి ఉన్నాయి. మా పిల్లలకి స్లైడ్స్ అంటే చాలా ఇష్టం. సో వాటి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేశారు. జనరల్గా పిల్లల్ని కంటిన్యూషన్ ఇంట్లో ఉంటే అలా ఫోన్ చూడడం, లేకపోతే ఎక్కడో దగ్గర కూర్చోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మనం ఇలా బయటకు తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే సన్లైట్లో వాళ్ళు కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండడం వల్ల బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. చుట్టూ ఉండే అందరితో ఎలా మింగిల్ అవ్వాలో తెలుస్తుంది. అందరూ ఎలా ఉన్నారో తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మిక్కీ మౌజ్ వచ్చి ఇలా చిన్నగా స్వింగ్ అవుతూ ఉంటుంది చిన్నపిల్లలకి. మిక్కీ మౌజ్, డక్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇదంతా పిల్లలకి ఫ్రీయేనండి. యాక్చువల్గా వుడా పార్క్ టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్. బిలో 4 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ లేదు. సో హ్యాపీగా మనం ఎలాంటి అమౌంట్ పెట్టకుండా వచ్చి వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వుడా పార్క్ ఉన్న నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ కూడా మనం కావాలంటే వెళ్ళొచ్చు. మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు కాబట్టి మేము వెళ్ళలేదు. మా పిల్లలు ఎక్కడ బొమ్మలు కూడా విడిచిపెట్టలేదు. అక్కడే చిన్నగా అమ్ముతుంటే మా పాప ఏమో కాటన్ క్యాండీ తీసుకుంది. మా అబ్బాయి ఏమో వాడికి ట్రైన్ అంటే చాలా ఇష్టం. అందులో ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. సో ఎల్లో కలర్ ట్రైన్ తీసుకొని అక్కడే కూర్చొని ఆడేసుకుంటున్నారు. అది కూడా జనరల్గా మేము ఇలాంటి స్నాక్స్ని ఎంకరేజ్ చేయమండి. బట్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చూసి అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి మనం ఏం చేయలేం. ఇక్కడ చిన్న పప్పీస్ ఉన్నాయి. ఆ పప్పీస్ని కూడా చూసి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బయటికి వెళ్తే ఇలాంటివన్నీ తెలుస్తాయి. వుడా పార్క్లోనే స్కేటింగ్ కూడా నేర్పిస్తారు పిల్లలకి. దీనికి అటు సైడ్ ఒక పాండ్లా కనిపిస్తుంది కదా, అక్కడే మనకి బోటింగ్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు సడన్గా ఏమైనా జంప్ చేస్తే పడిపోతే ప్రాబ్లం అవుతుందని మేము బోటింగ్కి వెళ్ళలేదు. ఇక్కడ చిన్న స్క్వేరిల్ ఎంత బుజ్జిగా తింటుందో అది కూడా మా పిల్లలు చూసి ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ అటువైపు మనకు కనిపిస్తుంది బీచ్ అండి వుడా పార్క్కి. దీని పక్కనే ఉంటుంది మనకి రామకృష్ణ బీచ్, ఆర్కే బీచ్. బట్ ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం వెళ్ళాలంటే లోన బీచ్లోకి కూడా వెళ్ళొచ్చు. మా పిల్లలతో నాకు చాలా టెన్షన్. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిగెడితే మనం కంట్రోల్ చేయలేము. సో మేము అక్కడ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా పిల్లలు పుట్టిన తర్వాత మేము పెద్దగా బయటకు వెళ్ళిందంటూ ఏమీ లేదు. వుడా పార్క్లో ఏంటంటే పిల్లలు ఆడుకోవచ్చు, మనం కూడా పీస్ఫుల్గా కొంచెం టైం కూర్చోవడానికి అవుతుంది. ఇక్కడైతే చాలా షిప్స్ కనిపిస్తున్నాయి సీలో. ఇక్కడ చూసారా చాలా బిగ్ షిప్, చాలా దూరంగా ఉంది. ఎంతసేపు చూసినా బీచ్ని చూస్తే మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకేం ఆలోచించాలని అనిపించదు అక్కడికి వెళ్ళిన తర్వాత. పిల్లల్ని అలా వదిలేస్తే వాళ్ళు ఆడుకుంటున్నారు. మేము అలా కూర్చొని అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసాము. దీని పక్కనే మనం చాలా మూవీస్లో చూసిన లైట్ హౌస్ అయితే ఉంటుంది. అది కూడా మనం వుడా పార్క్ నుంచి చూడొచ్చు. దీనికి సైడ్నే ఉంటుంది. ఇంకా మార్నింగ్ వుడా పార్క్లో అయితే వాకింగ్ చేసే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. అండ్ యోగా సెంటర్స్ కూడా ఉంటాయి ఇందు లోపల. చిన్న చిన్న ఫోటోషూట్స్ చేసుకోవడానికి కూడా వుడా పార్క్ చాలా బాగుంటుంది. అక్కడ అందరూ బీచ్లో లోపలికి వెళ్ళి చూస్తున్నారు. ఇక్కడ మా పాప అక్కడి నుంచి చూస్తుంది. లోనికి వెళ్తే బాగుంది అనుకుంటుంది. తనకి వాటర్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం వాళ్ళు బీచ్ చూడడం. వాళ్ళు పుట్టిన తర్వాత ఎప్పుడూ తీసుకురాలేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే లైట్ హౌస్. జులై మూవీలోని మనం డిఫరెంట్ మూవీస్లో చూస్తాము. ఇక్కడ వాళ్ళు కొంచెం టైం ఆడుకుంటున్నారు. గ్రీనరీతో చాలా బాగుంటుంది.